ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్నది కామవరపు కోటలో ఉన్న వరుణ్ బజాజ్ షోరూమ్. ఈ షోరూమ్ లో ఏంటంటే బజాజ్ కంపెనీలో ఉన్న ప్రతి వెహికల్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. అలానే బజాజ్ చేతకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు. మీలో ఎవరైనా బజాజ్ కంపెనీలో వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ షోరూమ్ ని ఒకసారి విజిట్ చేయండి. ఈ షోరూమ్ లో సేల్స్ ప్లస్ సర్వీస్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ షోరూమ్ ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. బెస్ట్ ప్రైస్ కి మీకు వెహికల్స్ ని సేల్ చేస్తారు. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో బజాజ్ కంపెనీ లేటెస్ట్ గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2026 బజాజ్ ప్లాటినా 100 కంఫర్ట్ టెక్. ఈ వీడియోలో కంప్లీట్ గా బైక్ ను రివ్యూ చేద్దాము. ఈ వెహికల్ ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏమున్నాయి, అలానే లేటెస్ట్ మోడల్ ఏమైనా చేంజెస్ జరిగాయా లేదా అనే దాని గురించి కంప్లీట్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. సో ఈ వీడియోలో మీకు నా ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎఫర్ట్స్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్, మోడల్స్, లుక్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ బైక్ లో మోడల్స్ వైజ్ ఓన్లీ సింగిల్ మోడల్ మాత్రమే ఉంది. డిఫరెంట్ మోడల్స్ అంటూ ఏమీ లేవు. కలర్స్ వైజ్ టోటల్ గా 4 కలర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ప్రెసెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న సిల్వర్ కలర్ రియాలిటీలో చూడటానికి చాలా బాగుంది. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే లుకింగ్ వైజ్ మంచి ఫ్యామిలీ బైక్ లా కనిపిస్తుంది అనమాట. ఓవరాల్ గా కమ్యూటర్ కేటగిరీలో ఈ వెహికల్ లో డీసెంట్ లుక్స్ అనేవి ఉన్నాయి. మెయిన్ గా పెద్దవాళ్ళకి బాగా సెట్ అవుతుంది అనమాట. యూత్ గా అంతగా సెట్ అవుతుంది, కానీ ఓవరాల్ గా లుకింగ్ వైజ్ ఇది గుడ్ లుకింగ్ వెహికలే. నెక్స్ట్ ఇంకా లేటెస్ట్ మోడల్ ఏమైనా చేంజెస్ జరిగాయనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తే ఎలాంటి చేంజెస్ ఈ లేటెస్ట్ మోడల్లో బజాజ్ కంపెనీ చేయలేదు. ఓన్లీ మోడల్ మాత్రమే చేంజ్ అయింది. సో మనం కొనుక్కునే ముందు 2026 మోడల్ అనేది ఎలా తెలుసుకోవాలంటే వెహికల్ మీద ఇలాగ స్టిక్కర్ మెన్షన్ చేస్తారు. ఈ స్టిక్కర్ మీద మనం అబ్జర్వ్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న బైక్ అనేది ఈ 2026 జనవరి మంత్ లో మ్యానుఫ్యాక్చర్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా తెలుసుకోవచ్చు. లేదంటే చాసిస్ నెంబర్ చెక్ చేసినా సరే 25 మోడల్ 26 మోడల్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా 26 మోడల్ ఎలాంటి అప్డేట్స్ జరగలేదు. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసినందుకు సారీ. చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారో మీ బైక్ మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. వైజర్ కింద ఎల్ఈడి డిఆర్ఎల్ ఇచ్చారు. అలానే హెడ్ లైట్ వైజ్ కంప్లీట్ గా ఇది బల్బ్ హెడ్ లైటే, ఎల్ఈడి ఏమి కాదు. ఈ 100cc సెగ్మెంట్ లో వేరే కంపెనీ బైక్స్ లో ఎల్ఈడి లైట్స్ ఇస్తున్నారు. బట్ ఈ ప్లాటినా 100 అనేది ఇంకా ఎల్ఈడికి అప్డేట్ అవ్వలేదు. మెయిన్ గా ఈ బల్బ్ లైటింగ్ తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా రిపేర్ అయితే జస్ట్ 150 రూపీస్ లో మనం చేంజ్ చేసుకోవచ్చు బల్బ్ ని. అదే ఎల్ఈడి అయితే దానికంటూ ఒక టైం ఉంటుంది. రిపేర్ వస్తే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ఓవరాల్ గా మనం డైలీ లైఫ్ లో యూజ్ చేసుకోవడానికి బల్బ్ లైటింగ్ అన్న సరిపోతుంది. బట్ ఎవరైతే కంటిన్యూగా నైట్ టైం టూరింగ్ చేద్దాం అనుకుంటారో ఆఫ్టర్ మార్కెట్ వితౌట్ వైర్ కట్టే ఎల్ఈడి లైట్ కి అప్డేట్ అవటమే. ఓవరాల్ గా ఇది బల్బ్ లైటింగ్ అయినా నైట్ టైం మేనేజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ డిజైన్ చూడటానికి ఎలా ఉన్నాయి. ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవి నాన్ బ్రేకబుల్ సిగ్నల్ లైట్స్ అనమాట. కింద పడిన అంత ఈజీగా బ్రేక్ అవ్వవు, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి. బట్ ఇవి బల్బుతోనే వస్తున్నాయి. అలానే హజార్ లైట్ ఫీచర్ కూడా ఏమీ లేదు. అలానే ఇంకా హెడ్ లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ఇచ్చారు. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 30 mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. ఈ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 135 mm ఉంది. ఓవరాల్ గా మనం డైలీ లైఫ్ యూజ్ చేసుకోవడానికి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. అలానే ఫ్రంట్ ఫెండర్ వైజ్ ప్లేన్ ప్లాస్టిక్ ఫెండర్ ఇచ్చారు. ఇంకా ఈ వెహికల్ ఎలవెల్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, సింపుల్ గా 5 spokes తో సిల్వర్ కలర్ లో వీల్ స్ట్రైప్స్ కూడా ఇచ్చారు. అలానే ఇక్కడ యాంటీ స్కిడ్ బ్రేకింగ్ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ ఫ్రంట్ లో 130 mm డమ్ బ్రేక్ ఇచ్చారు. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ వర్క్ అవుతాయి. బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా ఎంగేజ్ అవుతుంది. సో దట్ వెహికల్ ఏంటంటే స్కిడ్ అవ్వకుండా ఆగుతుంది అనమాట. బట్ కొంచెం మీరు ర్యాష్ గా రైడ్ చేసి హార్డ్ బ్రేకింగ్ చేస్తే వెహికల్ అనేది స్కిడ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మెయిన్ గా స్లో స్పీడ్ లో బైక్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 2.75 x 17 inch ట్యూబ్ టైర్ ఇచ్చారు. ఇది ట్యూబ్లెస్ కాదు, పంచర్ అయితే కొంచెం ఇబ్బంది అని చెప్పొచ్చు. ఇంకా ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 stroke 2 valves ఎయిర్ కూల్డ్ 99.59 cc OBD 2B SOHC ఇంజిన్ ఈ బైక్ లో ఇచ్చారు. పవర్ వైజ్ 8 bhp at the rate 7500 rpm లో, టార్క్ వైజ్ 8.3 Nm at the rate 5500 rpm లో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్ గా 4 speed గేర్ బాక్స్ ఇచ్చారు. కిక్ స్టార్ట్ ప్లస్ సెల్ఫ్ స్టార్ట్ రెండు ఉన్నాయి. ఇంకా వెహికల్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే ఒక 100cc ఎంతైతే పికప్ పర్ఫార్మెన్స్ కావాలో అలాంటి పికప్ అండ్ పర్ఫార్మెన్స్ ఈ వెహికల్ లో ఉంది. మనం డైలీ లైఫ్ లో రైడ్ చేసుకోవడానికి ఎనఫ్ అని చెప్తాను పర్ఫార్మెన్స్ అనేది. మీకు ఓపికంటే లాంగ్ రైడ్స్ కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు వెహికల్ పైన. ఈ వెహికల్ నేను చాలాసేపు రైడ్ చేశాను. మంచి రిలాక్స్డ్ సిట్టింగ్ పొజిషన్ అనేది ఉంది. ఇంకా క్లచ్ కూడా బాగానే ఉంది. గేర్ షిఫ్టింగ్ ఏంటంటే లిటిల్ బిట్ హార్డ్ గా ఉందన్నమాట, మరీ హార్డ్గా ఏమీ లేదు. అలానే స్కిప్ చేయకుండా కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. పికప్ లో పెద్దగా ల్యాగ్ అంటూ ఏమీ లేదు.
ఓవరాల్గా మనం డైలీ లైఫ్లో కమ్యూటింగ్ చేసుకోవడానికి మినిమల్ లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి ఈ ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎనఫ్, మీకు అలాంటి ప్రాబ్లం ఉండదు, సరిపోతుంది. నెక్స్ట్ అలానే ఇంకా ఈ వెహికల్లో సీటింగ్ వైజ్ సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు. సీట్ లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అలానే పిలియన్ స్పేస్ క్వశ్చనింగ్, రైడర్ స్పేస్ క్వశ్చనింగ్ కూడా చాలా బాగుంది. నేను బోత్ పిలియన్గా రైడర్గా ఈ వెహికల్ పైన ట్రావెల్ అయ్యాను. నాకు సీటింగ్ వైజ్ అలాంటి ప్రాబ్లం లేదు. ఈజీగా 4-5 పట్టేసేంత పెద్దగా ఉంది సీట్ అనేది. సీట్ గ్యాబ్రెల్ కూడా పిలియన్ కంఫర్టబుల్గా హోల్డ్ చేయగలడు. ఓవరాల్గా ఈ వెహికల్లో కంఫర్ట్ వైజ్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బోత్ రైడర్కి పిలియన్కి ఫ్యామిలీ కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ బైక్ పేరులోనే ఉంది కదా కంఫర్ట్ టెక్ అని. ఓవరాల్గా కంఫర్ట్ వైజ్ 100 మార్క్స్ ఇచ్చేయచ్చు ఈ వెహికల్కి. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కూడా కంప్లీట్గా మెటల్ ఇచ్చారు. ట్యాంక్ పైన గ్రాఫిక్స్ కూడా చూడొచ్చు, ప్లాటినం అని చెప్పి పెద్దగా మెన్షన్ చేశారు. ఓవరాల్గా ఈ బైక్ గ్రాఫిక్స్ చూడడానికి సింపుల్గా బాగున్నాయి. సీట్ ప్యానల్స్ పైన కూడా 100 అని మెన్షన్ చేశారు. అలానే అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు, డిటాచబుల్ కాదు, ఇది ఒక ప్లస్ పాయింటే. కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కన్సోల్ వైజ్ బేసిక్ అనలాగ్ మీటర్ ఇచ్చారు. పెద్దగా ఫీచర్స్ కూడా ఎక్కువ ఏమీ లేవు, చాలా అంటే చాలా సింపుల్గా ఉంది కన్సోల్. ఎనలాగ్లో స్పీడోమీటర్ ఇచ్చారు, ఓడోమీటర్ ఉంది, ఎనలాగ్లో ఫ్యూల్ గేజ్ ఉంది, అంతే అనమాట. ఇంకొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి, మాల్ ఫంక్షన్ లైట్, సిగ్నల్ లైట్ ఇండికేషన్స్ అంతే. ఇంకా కన్సోల్ పైన టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, అంటే యూఎస్బీ అనమాట. ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బైక్ నుండి మొబైల్ని ఛార్జ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా హ్యాండిల్కి రైట్ సైడ్ హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చారు, కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. అలానే హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో పాజింగ్, హై బీమ్, లో బీమ్, సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఇచ్చారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా ఓకేగా ఉన్నాయి. ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ మంచి కమ్యూటర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు, కంఫర్ట్ కూడా చాలా బాగుంది రైడ్ చేసేటప్పుడు. ఓవరాల్గా మంచి రిలాక్స్డ్ సిట్టింగ్ పొజిషన్ ఉంది వెహికల్లో. ఇంకా ఈ బైక్లో డ్యూల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు. అన్ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు రైడర్కి, ఫోల్డబుల్ ఇస్తే బాగుండేది. అలానే సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ ఉంది. ఇది కమ్యూటర్ వెహికల్ కాబట్టి ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చారు. డైలీ లైఫ్లో సెంటర్ స్టాండ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇంకా క్లోజ్డ్ చైన్ ఇచ్చారు, సో రెగ్యులర్గా మీరు చైన్ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బడ్జెట్ వెహికల్ కాబట్టి బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ఈ వెహికల్లో ఉంది. ఇంకా బ్యాక్ ఫుట్ రెస్ట్ బ్రాకెట్ అనేది మెటల్ ఇచ్చారు. పిలియన్ ఫుట్ రెస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది, ప్లేట్ టైప్లో ఇచ్చారు, ఇది ఫోల్డబుల్లే. అలానే లేడీస్కి సేఫ్టీ కోసం బిగ్ ఐరన్ శారీ గార్డ్ ఇచ్చారు. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ కూడా చాలా పెద్దగా ఉంది, సో పెద్దవాళ్ళు ఈజీగా వెహికల్ మీద కూర్చోవడానికి హెల్ప్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ స్ప్రింగ్ ఇన్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇచ్చారు. దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదు. ఈ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 110 mm ఉంది. చెప్పే కదా ఓవరాల్గా మనం డైలీ లైఫ్ యూజ్ చేసుకోవడానికి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది, రౌండ్ బల్బు టైల్ లైట్ ఇచ్చారు, రిఫ్లెక్టర్ కూడా ఉంది. అలానే ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 130 mm డమ్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా 130 mm డమ్ బ్రేక్ ఇస్తే బాగుండేది, బట్ కాస్ట్ కటింగ్ కోసం డౌన్ గ్రేడ్ చేశారు. ఇంకా ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, పైన క్రోమ్ ఫినిషింగ్ లో హీట్ షీల్డ్ కూడా ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 3.00 x 17 ఇంచ్ ట్యూబ్ టైర్ ఇచ్చారు. సో ఈ వెహికల్ లో మంచి మైలేజ్ రావడానికి చిన్న సైజు టైర్స్ ని యూజ్ చేయడం జరిగింది. అలానే ఫ్రంట్ లో ఇక్కడ కనిపిస్తున్నది క్యాటలిక్ కన్వర్టర్, దీనిపైన హీట్ షీల్డ్ కూడా ఇచ్చారు. ఇంకా క్రాష్ గార్డ్స్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది O2 సెన్సార్. అలానే ఈ సైడ్ ప్యానల్స్ కూడా కంప్లీట్ గా ప్లాస్టిక్ ఇచ్చారు. ఇక్కడ లాక్ సిస్టమ్ కూడా చూడొచ్చు. అలానే ఫ్రంట్ బ్రేక్ లెవర్, క్లచ్ లెవర్ నాన్ అడ్జస్టబుల్లే. ఇంకా సింగిల్ థ్రాటల్ కేబుల్ ఉంటుంది. ఎలాంటి బార్ అండ్ వెయిట్స్ ఈ బైక్ హ్యాండిల్ కి ప్రొవైడ్ చేయలేదు. ఇంకా ఈ మిర్రర్స్ కూడా చాలా సింపుల్ డిజైన్ తో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఈ బైక్ లో ఉంది. సో ఎప్పుడైనా కింద తగులుతుందేమో అనే డౌట్ అసలు ఏమీ అవసరం లేదు. అలానే సీట్ హైట్ 807 mm ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11 లీటర్స్ ఉంది. ఈ బైక్ మైలేజ్ అనేది బాగా ఇస్తుంది కాబట్టి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కొంచెం తక్కువ, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ 117 kgs ఉంది. రియాలిటీలో చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది వెహికల్. ఫైనల్ గా మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే ఈజీగా మీరు 70 km మైలేజ్ ఈ బైక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ లో ఏంటంటే ఈ బైక్ లో ఎలక్ట్రానిక్ కార్బొరేటర్ ఇచ్చారు. సో అది ఉండటం వల్ల ఏంటంటే చాలా ప్రాబ్లం అయ్యేది వెహికల్ కి. దాన్ని రెక్టిఫై చేస్తూ బజాజ్ కంపెనీ వెహికల్ లో ఫ్యూల్ మోటార్ ఇచ్చింది. సో జనరల్ ఏంటంటే FI లో మంచి మైలేజ్ అనేది వస్తుంది వెన్ కంపేర్ టు ఎలక్ట్రానిక్ కార్బొరేటర్. సో మీరు మంచిగా వెహికల్ మెయింటైన్ చేస్తూ డీసెంట్ స్పీడ్ లో రైడ్ చేస్తే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. కంప్లీట్ గా మైలేజ్ అనేది మీ స్టైల్ ఆఫ్ రైడింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫైనల్ గా ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఆన్లైన్ లో 88,000 వరకు ఉంది. సో మీరు ఎగ్జాక్ట్ ఆఫ్లైన్ ప్రైస్ తెలుసుకోవడానికి స్టార్టింగ్ లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ చేయండి. ఏమైనా ఆఫర్స్ ఉంటే మీకు క్లియర్ గా చెప్తారు. ఫైనాన్స్ డీటెయిల్స్ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇంకా ఈ బైక్ మెయింటెనెన్స్ వచ్చేసి చాలా లో మెయింటెనెన్స్ ఉంటుంది. బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ కూడా బాగుంటుంది. అలానే ఈ బైక్ ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ 2026 బజాజ్ ప్లాటినా 100 కంఫర్ట్ టెక్ బైక్ గురించి. సో ఓవరాల్ గా 100cc సెగ్మెంట్ లో బజాజ్ ప్లాటినా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్. ప్లాటినా పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది మైలేజ్. ఈ వెహికల్ ఫేమస్ అయింది కూడా ఆ మైలేజ్ వల్లనే. చాలా మంచి మైలేజ్ వస్తుంది, కొనేటప్పుడు కూడా తక్కువ ప్రైస్ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, సర్వీస్ రీచ్ బాగుంటుంది.
మెయిన్గా ఫ్యామిలీ కంఫర్ట్ చాలా బాగుంటుంది. బాగా ఓల్డ్ పీపుల్ కూడా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసే విధంగా ఈ వెహికల్ అనేది ఉంటుంది. బట్ ఏంటంటే కాంపిటీషన్లో చూసుకుంటే కొన్ని ఫీచర్స్ అనేవి వెహికల్లో తగ్గాయి. బట్ ఓవరాల్గా 100cc సెగ్మెంట్లో ఈ బైక్ను కన్సిడర్ చేయొచ్చు. ప్రైమరీ బైక్ కింద లేదా సెకండరీ బైక్ కింద కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అలానే డెలివరీ జాబ్ చేసేవాళ్ళు, ఫార్మర్స్, హార్డ్ వర్కింగ్ చేసే వాళ్ళు కూడా ఈ వెహికల్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకా మరొక వీడియోతో కలుద్దాము. బాయ్.